బాబుకు బంటుగా మన మంత్రి ఎవరు? ఈ ఫొటోస్ ఏమర్థమవుతుంది మీకు? ఖమ్మంకు సంబంధించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఫోటో చాలా స్పష్టంగా, ఇది ఒకసారి జూమ్ చేసుకో. ఈ బ్లర్ చేసినటువంటి ఇమేజ్ ఏదైతుందో మీరు ఒక్కసారి క్లియర్గా గమనిస్తే 100% ఇది తుమ్మల నాగేశ్వరరావు. ఇక దానికి మళ్ళా బాబుకు బంటుగా మన మంత్రి అని చెప్పేసి ఎందుకు అవన్నీ చెప్పాలి? డైరెక్ట్ చెప్తే అయిపోతుందిగా. నల్లమల సాగర్ కోసం రంగంలోకి ఇంటి దొంగ ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు. ఈ నల్లమల సాగర్ కోసం రంగంలోకి ఇంటి దొంగట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎంల తరపున వకాల్తా. రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం నేతలతో రహస్యంగా చర్చలు. ఏపీ ప్రజల పక్షాన ఆలోచించాలని వారిపై ఒత్తిడి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై తన జీవితకాలంలో ఏనాడు నోరు విప్పని వ్యక్తి ఈ తుమ్మల నాగేశ్వరరావు అనే వ్యక్తి. మన దరిద్రమే, మన తెలంగాణ దరిద్రమేందో కానీ తెలంగాణకు మంత్రిగా ఉంటారు వీళ్ళు, కానీ పనిచేసేది పాట పాడేది ఆంధ్ర పాట. తెలంగాణలో పరిపాలన చేయండి అంటే శాత కాదు వాళ్ళకు. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం వాళ్ళ బాబుకు బాంఛంగిరి చేయడానికి లేకపోతే రకరకాల వ్యక్తులకు బాంఛం చేయడానికి మాత్రం వీళ్ళకు నోరు వస్తుంది. వాళ్ళ పాలనే అది అట్లుంటుంది. అసలు ఇట్లా ఒక కనుమరుగైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళను మళ్ళీ వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చి హీరోలను చేసింది ఎవరా? కేసీఆర్ కదా. దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా ఆయనకే ఇచ్చిండు మంత్రి పదవి. ఒక గిట్లా ఉంటుంది నాయకుల యొక్క పరిస్థితి. తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరికి తెలియదు, కనుమరుగైపోయాడు. ఆయన పట్టుకొచ్చి హీరోని చేసి పడేసిండు. ఏం జరుగుతుంది ఇక్కడ? హీరోయిన్ చేయగానే ఏం జరుగుతుంది? వాళ్ళు మన 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 రాష్ట్రం మీదే కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఫస్ట్ మనకు బుద్ధి ఉండాలి. మన పాలకులు బుద్ధి లేదు కదా. మన పాలకులు మొత్తం ఆంధ్ర పెట్టుబడి పెత్తందారి వర్గాలకు సంబంధించినటువంటి బాంఛన చేసేటువంటి మొత్తం పాలకులంతా తయారయ్యారు. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి తయారు. వాళ్ళు వేసే కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డారు, అంతే, ఏం లేదు అక్కడ. సో ఇక్కడి ప్రాజెక్టులకు అడ్డుపడే ఎవరిని తాము ఉపేక్షించబోని తెలియచెప్పినటువంటి ఫోరం నేతలు. తెలంగాణ రైతులే ముఖ్యమైనటువంటి రిటైర్డ్ ఇంజనీర్లు. సో నల్లమల సాగర్ నిర్మించి గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రోజుకో పన్నాగం అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన చెప్పు చేతుల్లో ఉన్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకూలంగా ఉన్నా తెలంగాణలోని మేధావి వర్గం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో బాబు పాచికలు పారడం లేదు. అయినా తన ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశంలో ఒక ఇంటి దొంగ తెరమికి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల ప్రాజెక్టుల కోసం తెలంగాణకు చెందినటువంటి ఓ మంత్రి కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారట. ఆయనకు తెలంగాణ ముఖ్య నేత అటు ఏపీ సీఎంతో అనుబంధం ఉన్నదని రాజకీయ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఆయన తెలంగాణ ప్రాజెక్టుల గురించి కానీ, నీళ్ల విషయంలో కానీ, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి కానీ తన జీవితకాలంలో ఏనాడు కూడా నోరు విప్పని మాట్లాడలేదని పార్టీ శ్రేణులే పేర్కొన్నాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏపీ నిర్మిస్తున్న నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణలో ఎలాంటి ఉద్యమం రాకుండా రిటైర్డ్ ఇంజనీర్లు అభ్యంతరం చెప్పకుండా చూసే బాధ్యతను నెత్తికెత్తుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సో అంటే తినేది మిండెడి తిండి, తినేది మొగుడు తిండి, పాడేదే మిండెడి పాటాట. అట్లున్నది తుమ్మల నాగేశ్వరరావు యొక్క పరిస్థితి. మేము చూసినా కదా గతంలో వెలుగుమట్ల అంశం. తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతోటే 1000 కుటుంబాలు రోడ్ల పాలు చేశారు. అంటే వాళ్ళకు పేద ప్రజల మీద ప్రేమ ఉండదు. వాళ్ళకు కనీసం అంటే తెలంగాణ మీద ప్రేమ ఉండదు. ఏనాడన్నా జై తెలంగాణ అన్న ముఖమేనాది అన్నాడు. తెలంగాణకు వ్యతిరేకంగా మొత్తం అక్కడ నల్లమల సాగర్ను నీళ్లు సంబంధించినటువంటి ఏపీకి తరలించేందుకు కాలుకు బలపం కట్టుకొని తిరుగుతూ ఉన్నారట. అందరినీ కలిసి మీరు అడ్డు చెప్పదు, ఉద్యమాలు చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నారట. ఏం పాలకులరా నాయన. అసలు వీళ్ళని కదా అనాల్సింది, రేవంత్ రెడ్డిని, కేసీఆర్ని కదా, వీళ్ళని కదా అనాల్సింది. ఇలాంటి దుర్మార్గులను, తెలంగాణ వ్యతిరేక శక్తులను, తెలంగాణ ద్రోగులను ఈరోజు క్యాబినెట్లోకి తీసుకొని వాళ్ళకి కీలక పదవులు ఇచ్చి వాళ్ళ హీరోలను చేస్తే వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు? తెలంగాణ మీదే విష ప్రచారం చేస్తూ తెలంగాణ పైన కుట్ర చేస్తా ఉన్నారు, తెలంగాణ రైతాంగం పైన కుట్ర చేస్తా ఉన్నారు. రిటైర్డ్ ఇంజనీర్లతో మంత్రాలయ. ఇటీవల కర్ణాటకలో జరిగినటువంటి తుంగభద్ర డ్యామ్ గేట్ల బిగింపు కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు హాజరైన కార్యక్రమంలో తెలంగాణకు చెందినటువంటి ఓ సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరంలో కొంతమంది స్వయంగా కలిసినట్టుగా సమాచారం. తాను ఏపీ, తెలంగాణ సీఎంలకు దూతగా మాట్లాడుతున్నానని చెప్పారట. నల్లమల సాగర్ విషయంలో చూసినట్టు వెళ్లాలని సూచించినట్టు తెలిసింది. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే ప్రాజెక్ట్ నిర్మించాలని వారిద్దరూ అనుకున్న తర్వాత మీరు ఎన్ని పోరాటాలు చేసినా ఉపయోగం లేదు అని చెప్పినట్టు సమాచారం. రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరంలో ఇదే విషయాన్ని చెప్పాలని, నల్లమల సాగర్ సహా ఏపీ నిర్మించే ప్రాజెక్టుల విషయంలో సానుకూల దృక్పథంతో ఉండేలా చూడాలని కోరినట్టు తెలిసింది. చంద్రబాబుతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, కేంద్రంలో కూడా బాబు ఇప్పుడు కీలకంగా ఉన్నారని, ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధులు తెచ్చుకుంటారని చెప్పినట్టు తెలిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వం తరపున తెలంగాణ మంత్రి వకాల్తా పుచ్చుకోవడంపై రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం నేతలు ఆశ్చర్యపోయారట. తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు పాలనలోని ఏపీ ప్రభుత్వం అడ్డుపడుతుందని చెప్పినట్టు తెలిసింది. తెలంగాణ రైతుల ప్రయోజనాలు తమకు ముఖ్యమని వ్యవహరిస్తే ఊరుకోబోమని ఓ సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్ గట్టిగానే సదరు మంత్రికి చెప్పినట్టుగా సమాచారం. సలహాదారులుగా ఉండేలా చూస్తామట. ఆఫర్ కూడా ఇస్తున్నారు.
మీరు తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్ళకి సంబంధించినటువంటి ఈ నల్లమల సాగర్ ఏదైతే ఐఐపికి సంబంధించిన ప్రాజెక్ట్ ఏదో మనం ఎవ్వరు కూడా గొంతెత్తకపోతే మీ అందరు కూడా పదవులు ఇస్తాము అని చెప్పేసి చెప్పిండా. అదే చూద్దాం. ఏపీ ప్రాజెక్టుకు తెలంగాణ అభ్యంతరం చెప్పకపోతే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ సహకరించిన తాను చొరవ తీసుకుంటానని ఆ మంత్రి ఆఫర్ ఇచ్చిన సమాచారం. ఏపీకి నిధులు బాగా వస్తున్నాయని, ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తవుతుందని, తెలంగాణ సమస్యల గురించి కూడా తాను మాట్లాడతానని చెప్పినట్టు తెలిసింది. తెలంగాణలో లేదా ఏపీలో ఎక్కడైనా సరే ప్రాజెక్టు సహకరించే వారిని సలహాదారులుగా రెండు ప్రభుత్వాలు తీసుకునేలా తాను చొరవ తీసుకుంటానని నల్లమల సాగర్కు అభ్యంతరం చెప్పవద్దని వారించినట్టు తెలిసిందట. సో ఇది పరిస్థితి. మరి రిటైర్డ్ ఇంజనీర్లకు మరి వాళ్ళు బయటికి రావాలి. ఎవరితోనైతే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిండో ఆ రిటైర్డ్ ఇంజనీర్లు బయటికి వచ్చి అసలు విషయాలు చెప్పాలి. వాళ్ళ కథ ఏంది, వాళ్ళ పేర్లేంది, అన్ని ఇంత సమాచారం వచ్చింది, వాళ్ళ పేర్లేంది అన్నీ తెలుస్తాయి. ఆ పేర్లు కూడా బయట పెడతాం. ఆ పేర్లు బయట పెట్టే లోపే మీరే మీడియా ముందుకు వచ్చి చెప్తే బాగుంటుంది. అనవసరంగా మీ పేర్లు బయటకు వస్తే మీరు అమ్ముడు పోయినా అని చెప్పేసి ఒక ప్రచారం బలంగా జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరైతే రిటైర్డ్ ఇంజనీర్ కలిసిర్రో తుమ్మల నాగేశ్వరరావు బయటకు వచ్చి అన్ని వాస్తవాలు కూడా బయట పెట్టాల్సిందిగా మేము కోరుతాను. సో ఇది ఒక పరిస్థితి కనబడుతోంది.